హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్ది పనుండి బయటే ఉండిపోయాను బాస్. నిన్న 3 అయింది ఇంటికి వచ్చి. మీ తలుపు వేసి ఉంది. రెస్ట్లో ఉన్నామేమో అని పైకి వెళ్ళిపోయాను. ఇక నేను పడుకొని ఉండిపోయాను. అయితే ఇతగాడు నా దగ్గర కొన్ని దాస్తున్నాడు. దాస్తే దాచాడు. ఆ అభాగ్యురాలిని మోసం చేయకుండా ఉంటే అదే 10,000 అనుకున్నా. ఇది జరిగిన నెల రోజులకు సునీత భర్త పోయాడు. ఆ రోజు ఉదయాన్నే నేను, ఆనంద్ ఇద్దరం కందుకూరు క్యాంప్ ఉంటే అక్కడికి వెళ్ళాం. తిరిగి వచ్చేసరికి ఈ ఘోరం జరిగింది. ఉన్నట్టుండి సునీత భర్త కళ్ళు తేలవేసేసరికి సునీత, నా భార్య లక్ష్మి దగ్గరకొచ్చి ఏడవసాగిందిట. ఆడవాళ్ళిద్దరూ అప్పటికప్పుడు ఆటో తెచ్చి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లేసరికే ప్రాణం పోయిందట. మేమింటికి చేరేసరికి సునీత తన భర్త దగ్గర రోదిస్తూ కూర్చొని ఉంది. నేను, ఆనంద్ జరగాల్సిన విషయాలు చూడటం మొదలుపెట్టాం. సునీత తరపు వాళ్ళు కానీ, ఆమె భర్త తరపు వాళ్ళు కానీ ఎవరూ రాలేదు. మేమిద్దరమే ఇరుగు పొరుగు సాయంతో అంత్యక్రియలు జరిపించాం. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సునీత నేలపై పడుకొని మౌనంగా రోదిస్తుంది. నేను దగ్గరికెళ్ళి, అమ్మా సునీత అన్నాను. సునీత లేచి, అన్నయ్య అంటూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. నేను ఓదార్చాను. చావు మన చేతిలో లేదు. విధిరాత తప్పించుకోలేమమ్మా అంటూ వైరాగ్యం మాటలు 4 మాట్లాడగలిగాను. ఇన్నాళ్ళు ఆయన ఉన్నారు చాలు అన్న ధైర్యంతో బతికాను. ఇక ఇప్పుడు నాకు దిక్కెవరన్నయ్యా అంటున్నది సునీత. ఏం పర్లేదమ్మా, మేమంతా లేమా? ధైర్యం కూడా కట్టుకోవాలి. పోయిన వాళ్లతో మనము పోలేం కదా. ఊరుకో. నువ్వు చెప్పు లక్ష్మి, సునీతకు కాస్త ఓదార్పుగా ఉంటుంది అని ఆనంద్తో పక్కకి వచ్చాను. ఆనంద్ సునీతతో ఏమీ మాట్లాడకపోవటం నాకు వింతగా అనిపించింది. అడిగాను, ఏం ఆనంద్, నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు సునీతతో? బాగుండేదేమో కాస్త ఓదార్పుగా 2 మాటలు మాట్లాడి ఉంటే. నిజమే కానీ మాట్లాడలేకపోయాను భాస్కర్. ఓదార్చటం కన్నా ఆమె జీవితం నాకు ప్రశ్నగా అనిపిస్తున్నది. ఒక ఆడదానికి ఇన్ని పరీక్షలా అనిపిస్తున్నది. నేనే అందరిలో కాదు, నేనే వ్యక్తిగతంగా మాట్లాడతాను అన్నాడు ఆనంద్. ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాను. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియకుండా ఏం మాట్లాడను? కాలం గడుస్తున్నది. సునీత కాస్త దిటవు చేసుకొని పనులు చేసుకుంటున్నది. సునీత, ఆనంద్ల మధ్య గొడవ అలా ఉంచి నా బామ్మర్ది కూతురు రేఖ విషయంలో నాపై ఒత్తిడి తెస్తున్నాడు బావ. రేఖ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. నీ దృష్టిలో ఎవరన్నా ఉంటే కాస్త వాకప్ చేయి అని కబురు చేశాడు ఆనంద్. ఆనంద్ ఎందుకు కాకూడదు? బాగానే చదువుకున్నాడు. ఊర్లో ఏవో ఆస్తులున్నాయి. రేఖ, ఆనంద్ ఈడు జోడు బావుంటారు కూడా. ఇవ్వాలో రేపో ప్రమోషన్ కూడా వస్తుంది. బాగానే ఉంది ఐడియా అనుకున్నాను. ఇక మాట్లాడడమే తరువాయి. అప్పుడు జరిగింది నేను అనుకోనిది. ఆనంద్ ఆ రోజు రాత్రి నా దగ్గరికి వచ్చి, బాస్ నీతో మాట్లాడాలి, డాబాపైకి వచ్చేంత తీరిక ఉందా అన్నాడు. నేను ఎటూ మాట్లాడాలి అనుకున్నాను కాబట్టి ఇదే సమయం. ఓకే, నాకు ఖాళీయే ఆనంద్, వస్తాను. లక్ష్మి బజారుకు వెళ్ళే పని పెట్టింది. అది చూసుకు వస్తానులే. 8 అవుద్ది, పర్లేదుగా అన్నాను. ఓ దానికేం పర్లేదు, ఓకే ఓకే అన్నాడు ఆనంద్. నేను బజారు పని చూసుకొని ఆనంద్ దగ్గరికెళ్ళి కూర్చున్నాను. రండి బాస్ అని కుర్చీ వేసి కూర్చోపెట్టాడు ఆనంద్. ఏంటి ఆనంద్, ఏదో చెప్పాలని అనుకుంటూ ఉన్నట్టున్నావు? ఏంటేమిటి అన్నాను. ఏం లేదు బాస్, రేపు మీరు సెలవు పెట్టాలి. ఒక పూట చాలు. ఏంటి స్పెషల్? ఆనంద్, నీ బర్త్డే సెలబ్రేషనా అన్నాను. కాదు బాస్, నేను సునీతని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. రేపు మనము రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ కూడా 4 వస్తారు. నువ్వు కూడా ఉంటే బాగుంటుందని. నేను అడగాల్సిన మా బావ కూతురి విషయం హారతి కర్పూరంలా ఆవిరైపోయింది. బాస్ ఏంటి సైలెంట్ అయిపోయారు? కాస్త సడన్గా అనిపించింది కదూ మీకు? నిజమే, ఎంతో ఆలోచించాల్సి వచ్చింది అన్నాడు ఆనంద్.
అవునయ్యా ఆనంద్. ఆమె ఇప్పుడు ఒక విడో. నువ్వా కుర్రాడివి. ఆమె అంత వయసే ఉందామె. ఒక 2 ఏళ్ళు తక్కువ ఉండొచ్చు కూడా. ఈ నిర్ణయం కరెక్టేనంటావా అని అన్నాను. కరెక్ట్ బాస్. బాగా ఆలోచించాను. మీకు కొన్నాళ్ళ క్రితం ఒక విషయం తర్వాత చెప్తానన్నాను. ఇప్పుడు వింటానంటే చెప్తాను. ఆమె స్వంత విషయమే. చెప్పు ఆనంద్. దానికేం, ఖాళీగానే ఉన్నాంగా అన్నాను. నాకు కుతూహలంగానే ఉంది. మీకు గుర్తుందా బాస్, ఆ రోజు నేనేదో ఎందుకు కేకలు వేస్తున్నారండి అంటేనే నా మీద ఇంత ఎత్తున లేచింది సునీత. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా బాస్? రాత్రి 11 గంటలకు ఆమె పైకి వచ్చి నా రూమ్ తలుపు తట్టింది. నేను తలుపు తీశాను. ఆమెను చూసి నిర్ఘాంతపోయాను. భయమూ వేసింది. ఇంకా తిట్టాల్సింది మిగిలి ఉందేమో. ఆ సెషను పూర్తి చేసి వెళ్తుందేమో అనుకున్నాను. కానీ ఆమె లోపలికి రానా, ఇక్కడే ఉండనా అంటుంటే మౌనంగా లోపలికి నడిచాను. సారీ ఆనంద్ గారు, మీరు నాకు ఎక్కువ పరిచయం లేదు. అయినా మీ మీద విరుచుకుపడ్డాను. నా మనసు మీకు అర్థమై ఉండదు. అలా అనకుండా ఉంటే బావుండేది. క్షమించాలి నన్ను. అలా అనేటప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీరు. ఆమె ఏదో కాంప్లెక్స్తో బాధపడుతున్నది అని మీతో ఒకసారి అన్నాను గుర్తుందా? అది నిజమే. అందువల్లే అలా నేనన్నాను. పర్లేదులేండి, ఒత్తిడిలో ఎవరైనా అలానే ప్రవర్తిస్తారు అని. ఆనంద్ గారు, నాకెవరూ లేరు. ఆయనకెవరూ లేరు. ఆయనేమో చెప్పుకోటానికి వినే స్థితిలో లేడు. కానీ నాకెందుకో ఆ మనసులో బాధ కక్కేయాలని అనిపిస్తుంది. నా కథ, నా బాధ చెప్పేయాలనిపిస్తుంది. మీకే చెప్పాలని ఎందుకో పదే పదే అనిపిస్తుంది. మీకిష్టమైతే అప్పుడన్నా నేను కాస్త లైట్ అవుతానేమో. ఆమె బాధ తగ్గించటానికి నేను ఉపయోగపడితే అంతకన్నా ఏం కావాలనిపించింది నాకు. విశాలమైన ఆ కళ్ళు, దిగాలుగా ఉన్న ఆ ముఖానికి నప్పటం లేదు. ఆ కళ్ళల్లో నీరు కూడా అందగించడం లేదు. పసిమి ఛాయలో మెరిసిపోతున్న ఆమె వళ్ళు కష్టాల వడగళ్లలో వసివాడటం న్యాయం కాదు. అందరూ స్త్రీలలా ఆమె కూడా హాయిగా ఉండాలి. ఇది నా మొదటి స్పార్క్లా తట్టిన ఆలోచన. చెప్పండి సునీత గారు, మీ హృదయ భారం తగ్గుతుందనుకుంటే అంతకన్నా ఇంకేం కావాలి అన్నాను. సునీత తన కథ మొదలుపెట్టింది. సునీత ఆనంద్కి చెప్పిన తన విషాదగాథ. నేను కలవారింట్లో పుట్టాను. మా డాడీకి 2-3 ఇల్లుండేవి. బోలెడు ఆస్తిపాస్తులు. ఒకటే కూతుర్ని. డాడీ నన్ను కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్న విధంగా పెంచాడు. అందరికీ 5 ప్రాణాలు ఉంటాయంటారు కానీ ఆయనకు 6 ప్రాణాలు. 6వ ప్రాణం నేనే. అడిగిందల్లా కొని ఇచ్చేవారు. నాకు డాడీ అంటే ఇష్టం. డాడీ లేనప్పుడు నా అల్లరికి అమ్మ కోపడుతూ ఉండేది. కానీ ఆయన ఉన్నప్పుడు మాత్రం పళ్ళెత్తి నన్నేమీ అనేది కాదు. ఆమెను కొట్టడానికి కూడా వెనుకాడేవారు కాదు. వయసు పెరిగింది. ఇంటికి యువరాణిని నేను. భగవంతుడు నన్ను అందంగా సృష్టించాడని నాకు తెలుసు. డాడీకి కూడా అదే భయం. ఈ మగ ప్రపంచం నుంచి నన్ను రక్షించుకోవడం ఎలా అన్నది ఆయన కొత్త దిగులు. నా వెనుక స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా బాడీగార్డ్ ఉండేవాడు. విధి విచిత్రం ఉంటుంది. వయసు నా శరీరాన్ని పుచ్చపువ్వులా విచ్చుకొనేలా చేసింది. శరీరంలో యవ్వనపు కళాకాంతులు పెరిగే కొద్దీ నాలో కుతూహలాలు పెరగసాగాయి. అవి డాడీ నియంత్రణలో పెట్టిన కొద్దీ పెరిగాయి. అయినా జాగ్రత్తగానే ఉండేదాన్ని అబ్బాయిలతో. అప్పుడే నాకు పరిచయం అయ్యాడు శేఖర్. అందంగా ఉండేవాడు. మితభాషి. అనవసరంగా ఒక్క మాట అనటం నేను వినలేదు. నేనే మాట కలిపాను. ముక్తసరిగా జవాబు చెప్పేవాడు. నేను వదల్లేదు. వేడి చేస్తే బంగారమైనా కరుగుతుంది. శేఖర్ ఎట్టకేలకు నా మనసు అర్థం చేసుకున్నాడు. కాలేజ్లో మేమొక జంట అని అందరికీ అర్థమైపోయింది. డాడీకి ఈ విషయం తెలిసింది. బాడీగార్డ్ని ఆ రోజు బెల్టుతో బాధేశాడు. నాకు బాధ, భయం రెండూ కలిగాయి. నన్ను పిలిచి అనునయంగానే చెప్పాడు. అమ్మా, సమాజంలో ఎంత కాదన్నా మనుషుల మధ్య కొన్ని హద్దులుంటాయి. యుగాల నుండి అవి నడుస్తున్నాయి. పోనీలే అని వాటిని బంధంగా కలిపినా అది ట్రాజడీగానే మిగులుతుంది.
ఆ కుర్రోడిది మన వర్గం కాదు, మన అంతస్తు కాదు. చిన్నప్పటి నుండి నిన్నెలా చూసుకున్నానో నాకు తెలుసు. నేను బతికి ఉండగా నీ కథ ట్రాజెడీ కానివ్వను. నువ్వు మహారాణిలా ఎదగాలి, ఏలాలి. సొసైటీలో సునీత అంటే పెద్ద లేడీ ఇండస్ట్రియలిస్ట్ అని పేరు మారు మ్రోగిపోవాలి. నా పారిశ్రామిక సామ్రాజ్యానికి వారసురాలివి నీవే కదా అని పదే పదే చెప్పేవాడు. చదువు, తల్లిదండ్రి ప్రేమ ఇవన్నీ 16, 17 ఏళ్ల వరకే. తర్వాత మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఆపోజిట్ సెక్స్ సాన్నిహిత్యాన్ని కోరి తీరతాయి. హిపోక్రసీ కోసం లోకం హద్దులు దాటకపోయినా మానసికం వారిపైనే లగ్నమవుతుంది. పెళ్ళి, ప్రేమ ఇవన్నీ సృష్టి కోసమే. ప్రేమ పుడితే సృష్టి కార్యక్రమం ఒకటే వారిని శాంతపరుస్తుంది, వారి జీవిత మార్గాన్ని నిర్దేశిస్తుంది. అంచేత డాడీ చెప్పేవి ఒక చెవిని విని మరొక చెవిని వదిలేసేదాన్ని. పాపం శేఖర్ని నేనే ముగ్గులోకి దించాను. చివరికి సాఫ్ట్గా ఉండే అతను కూడా నేను లేకుండా ఉండలేని స్థితికి వచ్చాడు. నేను కూడా అదుపు తప్పిపోయాను. డాడీ ఆ విషయం ఎత్తినప్పుడల్లా ఎదిరించసాగాను. డాడీ, నేను ఇప్పుడు చిన్నపిల్లని కాను, ఎదిగాను. నన్ను ఆలోచించుకోనివ్వండి. నా జీవితం మార్గం నన్నే ఎంచుకోనివ్వండి అనేదాన్ని. డాడీ బాధపడేవాడు. ఇక మేమెందుకమ్మా నీ జీవితాన్ని సరైన మార్గంలో పెట్టలేనప్పుడు అనేవాడు. ఒకరోజు నేను, శేఖర్ ఒక నిర్ణయానికి వచ్చాం. కారణం డాడీయే. ఆయన నన్ను కాలేజ్ మాన్పించేదాకా వచ్చేశాడు. శేఖర్ని నన్ను విడదీసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే కొందరు ఫ్రెండ్స్ సాయంతో మేము రిజిస్టర్ పెళ్ళి చేసుకున్నాం. ఉదయం పెళ్ళయింది. పెళ్ళయితే చేసుకున్నా కానీ డాడీ మొహం చూడలేను అనిపించింది. ఫోన్ చేసి విషయం చెప్పి క్షమించమన్నాను. ఇద్దరం శేఖర్ ఇంటికి వెళ్ళాం. శేఖర్కి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. మమ్మల్ని చూసి ఆయన కంగారు పడ్డాడు. భయంతో, బాధతో మమ్మల్ని చూసి ఎందుకిలా చేశారు, ఇంత ధైర్యం మీకెలా వచ్చింది అని అనబోతున్నాడు. ఇంతలో ఒక 10 మంది రౌడీలతో మా డాడీ ఇంట్లోకి వచ్చి శేఖర్ మీద దాడి చేశాడు. ఎంత ధైర్యంరా నీకు? నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏమిటి? నా కూతుర్ని నాకు కాకుండా చేస్తావా? నిన్ను నేను ఇక ఈ లోకంలో ఉంచను. నా కూతురు మొండమోసినా సరే తీసుకుపోయి నా అంతస్తు గలవాడితో పెళ్లి చేస్తాను అని రౌడీలను పురమాయించగానే వాళ్ళు శేఖర్ మీద పడి కొట్టసాగారు. నేనెంత బ్రతిమాలినా వినలేదు. వాళ్ళు శేఖర్ తండ్రి బుర్ర పగలకొడితే ఆయన అక్కడే పడిపోయాడు. నేను శేఖర్ని పట్టుకొని లేపి మా డాడీతో అన్నాను, డాడీ, శేఖర్ జోలికి వస్తే నేను ఊరుకోను. ఇవాళ నుంచి మీకు కూతురు లేదు. వెళ్ళిపోండి. ఇంకా అలాగే చేయాలనుకుంటే నేనే ఈ లోకంలో లేకుండా పోతాను అన్నాను. ఏమనుకున్నాడో డాడీ వెళ్ళిపోయాడు. మేము మామయ్య గారిని లేపి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాం. కథ అంతటితో ఆగిందనుకున్నాను. డాడీ నా ప్రేమ అర్థం చేసుకున్నాడనుకున్నాను. కానీ ఆగలేదు. ఆ రోజు సాయంత్రం మావయ్య గారి మందుల కోసం బజారు వెళ్ళిన శేఖర్ని రౌడీలు వెంబడించారు. శేఖర్ వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పారిపోతూ దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్లోకి దూరాడు. వాళ్ళు వదల్లేదు. షాపింగ్ కాంప్లెక్స్పై భాగంకి చేరిన శేఖర్ని అక్కడి నుండి కిందకి తోసేశారు. ఆయన 30 అడుగుల కింద ఫ్లోర్లో పడ్డాడు. గాయాలతో అదే ఆసుపత్రిలో నా భర్తని కూడా చేర్చారు. పెళ్ళైన రోజే భవిష్యత్తు గురించి అనేక మధురమైన ఊహలతో తేలాడే ఒక యువతికి ఎదురైంది. ఒక బెడ్ మీద భర్త, మరొక బెడ్ మీద మామగారు, గొప్ప ఇండస్ట్రియలిస్ట్ గారాల పట్టి. జీవితం మీద ఒక రోజులో విధి కన్నెర్ర చేసింది. మర్నాడు మామగారు చనిపోయారు. నలుగురి సాయంతో ఆయన్ని మట్టిలో కలిపేశాను. ఆసుపత్రికి చేరిన నాకు డాక్టర్ మరొక దుర్వార్త చెప్పారు. నా భర్త శేఖర్ నడుం తీవ్ర గాయాల వల్ల దెబ్బతిని శాశ్వతంగా బెడ్ మీద నుండి లేవలేని స్థితిలో ఉండబోతున్నాడని, సంసారిక జీవితానికి కూడా పనికిరాడని కుప్పకూలిపోయాను. ఆసుపత్రిలో ఉన్న రోగులు కూడా నాకు జరిగిన అన్యాయం గురించి కన్నీరు పెట్టారు. కానీ చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఊరేగించిన నా డాడీకి నా మీద దయ లేకుండా పోయింది. జీవిత పోరాటంలో నేనొక్కతినే మిగిలాను.
ఈయన మంచంలో పెళ్ళై ఒక్కరోజు మధురంగా గడపలేదు. కలలన్నీ కల్లలైపోయాయి. జనం నానా మాటలన్నారు. దీనికి వళ్ళు కొవ్వెక్కి తండ్రిని ఎదిరించింది. ఏం బావుంకున్నది? అక్కడ తండ్రి ఈ అమ్మాయి మీద బెంగపడి మంచం పట్టి ఇవ్వాలో రేపో అన్నట్టున్నాడు. ప్రేమట ప్రేమ. హాయిగా పెద్దాయన చూసిన సంబంధం చేసుకొని ఉంటే ఈ పాటికి పిల్లా పాపతో హాయిగా ఉండేది కదూ. ఎవరేమన్నా తప్పదు. మేమిద్దరం బ్రతకాలి. మామయ్య మాకిచ్చిన ఇల్లు నీడనిచ్చింది. మంచంలో ఉన్న భర్తని కాపాడుకోవాలి. ఇద్దరం తినాలి. నేనే ఇక రంగంలోకి దిగాను. ఉద్యోగపు వేట ప్రారంభించాను. ఇంటర్ పూర్తి చేయని అమ్మాయికి ఏ ఉద్యోగం ఇస్తారు? ఏమాత్రం జీతం ఇస్తారు? కానీ వీళ్ళందరికీ నా అందం మీద కన్ను ఉంది. అందరూ సున్నితంగా అడిగారు. కొందరు మోటుగా అడిగారు. మొదటి రాత్రి కూడా కాలేదటగా. ఇంకా వర్జిన్వే నువ్వు. ఒప్పుకుంటే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అనేవారు. సరే ఒప్పుకుంటా. ఇవాళ ఉండి రేపు పోయే వంటిని తడమాలనేగా నీ కోరిక? ఓకే. అయితే నా భర్తని కూడా నువ్వు సాకాలి. వైద్యం చేయించాలి అని బయటకి వచ్చేశాను. వాళ్ళ మీద నాకు కోపం లేదు. అందం పురుషుణ్ణి ఆకర్షిస్తుంది. సహజం. ఆడది భద్రత కోరుతుంది. ఇది సహజమే. నేను దాని మీదే ఉన్నాను. ఎవరైనా ఆ భద్రత ఇస్తారేమోనని. అనుభవించి తెల్లారిపోయి పారిపోయే వాళ్ళే వీళ్ళంతా. వీళ్ళ కోసం నా వంటిని పెంచలేదు నేను. చివరికి ఒక పెద్దాయన ఒక దారి చూపాడు. తన ఫ్యాక్టరీలో క్లర్క్గా పెట్టుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆయన కూడా నన్ను ఆశించాడు ఆ వయసులో. ఆయనకి భార్య లేదట. ఆస్తంతా నీ పేరు రాస్తాను, ఇంట్లో దీపం వెలిగించమన్నాడు. నేనలా జీవించే బదులు తలుచుకోలేదు. ఇంకో ఉద్యోగం వెతుక్కున్నాను. గడిచిపోతూ ఉంది. రాత్రి పడుకుంటే ఎన్నో పిశాచాలు నా చుట్టూ తిరిగి వికటట్టహాసాలు చేసేవి. ఈ మగాళ్ళ చేష్టలు భర్త అనారోగ్యం, శారీరక కోరే తీరబోవని, కామవాంఛలు, కోర్కెలు, కష్టాలు ఉన్నాయని అవి ఆగవు. ఇవన్నీ చేరి నిద్ర పట్టనిచ్చేవి కావు. నిద్ర లేకుంటే చిరాకు పెరుగుతుంది. ఎందుకిలా దేవుడు నా బ్రతుకు ఇలా డిసైడ్ చేశాడు? ఆ ఒత్తిడిలో నాకు ఈ కొత్త రోగం పుట్టుకుంది. త్వరగా సహనాన్ని కోల్పోతున్నాను. అరిచేస్తున్నాను. బయట చెప్పుకోలేని వయసు వాంఛలు, వాటిని తీర్చాల్సిన భర్త మంచంపై మూలుగుతూ, అవసరానికి తగ్గ ఆదాయం లేక, పరిస్థితులపైన, మగాళ్ళపైన, నా మీద నాపైన కసి, కోపం ఇలా చేస్తుండేది. ఇప్పటి వరకు ఎవరెవరి మీదనో అరిచాను. కూరగాయల వాళ్ళ మీద, పిల్లల మీద, పని మనుషుల మీద. పాపం వారికి నా దౌర్భాగ్య పరిస్థితి తెలుసు. అందుకే ఏమనేవారు కాదు. కానీ మీరు కొత్తవారు, చదువుకున్నవారు. మొన్న మీ మీద అరిచాను. మీలాంటి వారు సున్నితమైన మనిషిగా అనిపించారు. తర్వాత నా గురించి ఏమనుకున్నారో అని గిల్టీ ఫీల్ అయ్యాను. అందుకే క్షమించమని అడగటానికి వచ్చాను. క్షమించండి ప్లీజ్. ఇదిరా భాస్కర్, ఆమె చెప్పింది. నేనామెని ఓదార్చాను. నేనేమీ అనుకోలేదులేండి. మీరు నాకన్నా సున్నితమైన మనిషి కాబట్టే ఇలా ఉద్రేకపడుతున్నారని అర్థమైంది నాకు. ముందు షాక్ తిన్నా. తర్వాత విషయం తెలిసి ఆ విషయం మర్చిపోయాను. మీరు మర్చిపోండి సునీత గారు అన్నాను. తర్వాత మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనకున్న మానసిక ఎక్స్ప్లోజన్స్ ఆమె శాంతి పొందేది. నాకెందుకో ఆమె నచ్చింది. ఆమె నచ్చటానికి గల కారణాలు వెతుక్కుంటూ నా నిర్ణయం సరి అయినదే అని పరీక్షించుకోవటానికి నేను కూడా ఆమెతో సన్నిహితంగా మాట్లాడేవాడిని. ఒకరికొకరు అర్థం చేసుకున్నాం. అప్పుడప్పుడు బయట కలిసేవాళ్ళం. ఆమెకు చెప్పుకోవటానికి దగ్గర అయిన వాడిని నేను దొరకడంతో ఆమె చికాకు, కేకలు తగ్గాయని గమనించాను. అది నీకు తెలుసు. కాంప్లికేషన్స్ రావటంతో ఆమె భర్త పోయాడు. ఆమె అలా ఉండిపోకూడదు. ఏమో, నేను ఆమెని ప్రేమిస్తున్నానేమో. ఆ ప్రేమను వివాహబంధంగా ఎందుకు చేయరాదు అనిపించింది. మొన్న ఆమెను పైకి పిలిచాను. కూర్చోపెట్టి అడిగాను. ఆమె మొదట సుముఖంగా లేదు. పరిస్థితి వివరించాను. సునీత గారు, మీరే అన్నారు ఆడదానికి భద్రత ముఖ్యమని. అది నేనిస్తాను మీకు. గాఢంగా ప్రేమిస్తున్నానను.
నేను నీ వాడిని లాంటి గాలి కబుర్లు చెప్పను. పెళ్లి చేసుకుంటాను. జాలితోనా అనుకోవద్దు. మీతో ఇంత మెలికగా నాకు భార్యగా మీరు సరి అయిన అమ్మాయివి మీరే అనుకుంటున్నా. మీకు చాలా జీవితం ఉంది. మొన్నటిదాకా ఉన్న భర్త అనే ఆధారం పోయింది. ఇక మీ కష్టం సమాజంలో ప్రతి మగడేగా మీ ఇంటి ముందు వాలుతుందిక. పార్కులో చాలాసార్లు మనం కలిశాం. మీ విషయాలు నాకు చెప్పారు. అర్థం చేసుకున్నాను. ఇక మీ ఇష్టం అన్నాను. ఆమె కాసేపు తల వంచుకొని కూర్చున్నది. తర్వాత లేచి నా దగ్గరకు వచ్చింది. కళ్ళ నీళ్లతో మీరు చెప్పింది విన్నాను. సమాజంలో ఒంటరి పోరాటం ఇక చేయలేనేమో. ఒక వయసులో ప్రతి జీవికి తోడు అవసరం కూడా తప్పదు. అదే నిజం. మీరన్నదే సరి అయిన నిర్ణయం అనుకుంటున్నాను. ఇక పాల ముంచినా నీట ముంచినా భారం మీదే. మిమ్మల్ని నమ్ముతున్నాను అని నా పాదాల మీద తలవాల్చి అలాగే ఉండిపోయింది. నేను ఆమెను లేపి దగ్గరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇది పరిస్థితి భాస్కర్. నువ్వు నాకు అండగా ఉంది. మా పెళ్ళి జరిపించాలి అన్నాడు ఆనంద్. ఇక నేనేం అనగలను? చిరునవ్వు నవ్వాను. దగ్గరికి వచ్చి నన్ను హత్తుకున్నాడు ఆనంద్. మర్నాడే ఆనంద్ సునీతలు దంపతులయ్యారు. వాళ్ళ దాంపత్యం సునీత కోల్పోయిన మనోధైర్యం, సుఖం, శాంతి, సంతానం ఇస్తుందని భావిస్తున్నాను. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.